ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వకార్య విధాయక అకస్మాత్ ఆగతోత్పాతం నాస్యాసు నమోస్తుతే. 2025 వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అని మనం డిసైడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఏ రాశి వారికైనా ఏ జాతకుడికైనా మనం డిసైడ్ చేసుకోవాల్సి అనుకున్నప్పుడు, మామూలుగా పుట్టిన తారీఖు టైము వారి యొక్క జన్మ కుండలని బట్టి అది 70% ఫలితాన్ని నిర్ణయిస్తుంది. గోచారం ఈ గ్రహాల మార్పు అనేది 30% నిర్ణయిస్తుంది. కనుక ఏదైనా ఒక జ్యోతిష్ పండితుడి దగ్గరికి వెళ్ళి మనకి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది జన్మకుండల్లో దశ అంతర్దశ ఏం జరుగుతోంది అవన్నీ డిసైడ్ చేసుకున్నట్టయితే అక్కడ 70%, ఇది 30%. కనుక రెండు కలిపితే రెండు బాగుంటే 100%, లేకపోతే అక్కడ 70% మంచి, ఇక్కడ 30% మంచి, అలాగా ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకోవాల్సింది. అంచేత నా సలహా ఏంటంటే, అనుభవజ్ఞుడైన జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి ఫలిత భాగం కరెక్ట్గా చెప్పగలిగిన, దైవానుగ్రహం కలిగిన జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి మామూలుగా ఈ మన జన్మకుండలను కూడా చెక్ చేయించుకుని ఫలితాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ గోచార విభాగానికి వచ్చినప్పటికీ 2025 అంటే కామన్గా ఇలాగ ఇంగ్లీషు సంవత్సరాన్ని బట్టి మనం గ్రహచారం నిర్ణయించకూడదు, గోచారం నిర్ణయించకూడదు. ఈ అంతా కూడా ఉగాది నాడు వచ్చేటువంటి చంద్రుడి ఆధారంగా, సంవత్సరాది నాడు వచ్చేటువంటి చంద్రుని ఆధారంగా రాజ్య పూజ్య అవమానాలు, అదేవిధంగా ఆదాయ వ్యయాలు నిర్ణయించవలసి ఉంటుంది. ఆ చంద్రుని ఆధారంగా సూర్య సంవత్సరాది నాడు వచ్చి, ఇంకా ఇప్పుడు మనం ఈ ఇంగ్లీష్ తారీఖును బట్టి, ఇంగ్లీష్ సంవత్సరాన్ని బట్టి మనం డిసైడ్ చేయవలసి ఉంటే, మనం న్యూమరాలజీని బట్టే మనం చెప్పవలసి ఉంటుంది. ఈ న్యూమరాలజీని బట్టే అంటే సంఖ్యాశాస్త్ర ఆధారంగా మనం ఈ గోచారాన్ని నిర్ణయించవలసి ఉంటుంది. అప్పుడు ఈ నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పటికీ ఏ సంవత్సరంలో ఈ మనకి గోచారం నిర్ణయిస్తున్నామో ఆ సంవత్సరంలో ఏదైనా గ్రహాలు మార్పు చెందాగా, అందులో పెద్ద గ్రహాలు, చిన్న గ్రహాలు, ఈ ఈ శుక్రుడు వీళ్ళు 20 రోజులకు మారిపోతాడు, రవి ప్రతి నెలా మారిపోతాడు, చంద్రుడు ఉన్నాడంటే ప్రతిరోజు మారిపోతాడు. అలా కాకుండా పెద్ద గ్రహాలైనా మార్పు చెందాయా, ఆ మార్పు చెందినట్టయితే మనకి మంచి చేస్తున్నాయా చెడ్డ చేస్తున్నాయా అనేది నిర్ణయించుకోవాలి. ఈ సంవత్సరానికి వచ్చినప్పటికీ 4 గ్రహాలు మారినాయండి. గురుడు రఫ్గా దగ్గరలో ఏప్రిల్ నెలాఖరిని, మే 1వ తారీఖు దగ్గరలో ఏప్రిల్ ఆఖరి వారంలో మారుతున్నాడు. అదే మే మొదటి ఏప్రిల్ ఆఖరి వారంలోనే ఈ 3 గ్రహాలు కూడా దగ్గరగా మారుతున్నాయి. చేత ఈ వృశ్చిక రాశి వారికి గురుడు ఇప్పటి వరకు 7వ ఇంట్లో సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమంలో గురుడు మంచివాడు. ఈ 7వ ఇంట్లోంచి మారి ఏప్రిల్ నెలాఖరికి అష్టమంలోకి వెళ్తాడు. ఈ గురుడు మంచివాడు కాదు. ఇక్కడి నుంచి మనకు అనుకున్న పనులు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరిగినట్టుగా ఏప్రిల్ నెలాఖరు వరకు జరిగినట్టుగా ఇంక ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనమే రాజులు, మనమే సార్వభౌములు అనుకోవడం తప్పు. ఇక్కడి నుంచి అష్టమంలోకి వస్తాడు. ఈ గురుబలం లేదు అని చెప్పాలి. అదేవిధంగా రాహు కూడా మారుతున్నాడు. ఈ రాహు 5వ ఇంట్లో ఉన్నాడు. 5వ ఇంట్లో ఉన్న రాహు సబ్నార్మల్గా ఉంటాడు. అంత మంచి ఉండదు, అంత చెడ్డ ఉండదు. కానీ రాహు కూడా మారిన రాహు కూడా అర్ధాష్టమంలో గృహస్థానంలోకి ఉంటాడు. అంచేత గృహ కలహాలు అవి కూడా సంభవించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ కూడా రాహు కూడా మైనస్సే. అంటే గురుడు మైనస్సే. ఏప్రిల్ తర్వాత, ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా గురుబలం ఉంటుంది. రాహు కూడా సబ్నార్మల్గా ఉంటాడు. ఏప్రిల్ నెలాఖరు నుంచి మార్పు చెందుతుంది ఈ 2 గ్రహాలు మార్పు. ఇంకా శని కూడా మార్పు చెందుతున్నాడు. శని ఇప్పటి వరకు అర్ధాష్టమంలో ఉన్నాడు. ఆ తర్వాత శని పంచమంలోకి వెళ్తాడు. అంచేత ఈ శని కూడా ఈ అర్ధాష్టమంలో శని అంటే గృహస్థానంలో ఉన్న శని కంటే కూడా పంచమంలో శని ఒక రకం, దీనికంటే కొంత మెట్లు. కానీ స్థానచలనాలు అవి ఉంటాయి. ఈ పంచమంలో శని ఒక పంచన ఉంచడం అని శాస్త్రం. అంచేత ఒక చోట నుంచి ఇంకో చోటకి అలాగే స్థానచలనాలు అవి కలగడానికి ఈ శని వల్ల అవకాశం ఉంటుంది. ఇంకా కేతు లాభంలో ఉన్నాడు. ఈ లాభకేతు వల్ల పోయి దశమంలోకి వెళ్తాడు. అంటే ఈ లాభస్థానంలోంచి రాజ్యస్థానంలోకి వెళ్తాడు. కేతు
పాపగ్రహం కనుక 10వ ఇంట్లో కూడా మంచివాడనే చెప్పాలి. 11 ఎంత భావమో 10 కూడా అంతే ఉపకారం ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చినప్పటికి ఈ వృశ్చిక రాశి వారికి 2025లో వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల తర్వాతే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ దైవశక్తి బాగా సంభవించవలసి ఉంటుంది. ఏప్రిల్ తర్వాత కొంచెం ఇబ్బందులు లేకుండా దైవానుగ్రహం పొందవలసి ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ వచ్చినప్పటికి ఇది న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఆధారంగానే మనం చెప్పవలసి ఉంటుంది. అంచేత ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా చెప్పవలసి ఉంటుంది కనుక ఈ రాశి వారికి 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖుతో కూడిన మంగళవారం అదృష్టమైన రోజు అని చెప్పాలి. ఏదైనా మంచి పని ప్రారంభించవలసి ఉంటే 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖుతో కూడిన మంగళవారం నాడు ప్రారంభించినట్టయితే ఆ కార్యం సఫలీకృతమవుతుంది. అంచేత ఈ గ్రహస్థితి కొంత ఏప్రిల్ తర్వాత బాగోపోయినా ఏదైనా అర్జెంట్ పనులు ప్రారంభించుకోవాల్సి ఉంటే ఈ కాంబినేషన్లో చూసుకుని మనం ప్రారంభించుకున్నట్టయితే కార్యం సఫలీకృతమవుతుంది. ఇంకా 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖుతో కూడిన శుక్రవారం ఏదైనా అర్జెంట్ పని ఉండి ఆ కాంబినేషన్లో మనకి ప్రారంభించుకోవాల్సి ఉంటే మనం అది వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కార్య దిగ్విజయం అవ్వదు కనుక కొంచెం నత్తనడగ్గా ఒక రోజు తిరగవలసిన పని 10 సార్లు తిరగవలసి ఉంటుంది కనుక ఆ రోజున పని ప్రారంభించుకునే కంటే కొత్త పని ఆ రోజున పోస్ట్ పోన్ చేసుకుని ఇంకో రోజుకు మారడం మంచిది. అంటే గురుడు బలం అక్కడ లేదు. అలాగే రాహు కూడా అర్ధాష్టమ రాహు కనుక అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహు, శని కూడా పంచమంలో శని కనుక వీరు కాస్త గోసేవ అంటే కాస్త శనగలు, గురుడు బలం లేదు కనుక శనగలు రాహుకి ప్రతి గురువారం అంటే మే 1 తారీఖు నుంచి వచ్చి శనగలు కాస్త ఆవుకి గోవుకి దానాగుండ పెట్టుకోవడం ఒకటి. అదేవిధంగా శనికి కూడా మంచివాడు కాదు, రాహు మంచివాడు కాదు కనుక ఈ శనిని కంట్రోల్ చేసింది రాహు వాళ్ళ అమ్మనే కంట్రోల్ చేశాడు కనుక ఈ కామన్గా శనిని అందరినీ బాధించినట్టుగానే శని కూడా బాధిస్తుంటే ఆంజనేయ స్వామిని కూడా బాధిస్తుంటే ఏ శని దగ్గర ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి శని అడిగట్టండి, నీ కాలచక్రమానం ప్రకారంగా నా దగ్గర నీ కాలచక్రమానం వచ్చింది, నేను పీడిస్తానంటే నీ పన్ను చేయమన్నాడు. అలాగా ఆయన తెలివిగా వాడికి బుద్ధి చెప్పి ఇంకా ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామి వారు పూజ చేసిన వాడు జోలికి కూడా రాకుండా చేశాడు కనుక వీరు కాస్త మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉన్నట్టయితే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకున్నట్టయితే మామూలుగా ఈ యొక్క కుజవత రాహు కానీ ఈ రాహు యొక్క ఇబ్బంది లేకుండా, శని యొక్క ఇబ్బంది లేకుండా ఉంటుంది. మే 1వ తారీఖు నుంచి అంటే ఇప్పుడు చేయొద్దని కాదు, ఇప్పుడు మన బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవడానికి ఆ తర్వాత మన ప్రాబ్లంలో పడకుండా సొల్యూషన్గా పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. అని చేత ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, అదేవిధంగా గోసేవ కూడా చేసుకున్నట్టయితే వీరు దేదీప్యమానంగా ఉంటుంది. ఇక్కడ మామూలుగా శని ఏప్రిల్ నెల వరకు గురుబలం అది ఉంది కనుక విద్యార్థులు జాగ్రత్తగా చదువుకున్నట్టయితే మంచిగా ఆటపాటలు ఎందుకు కాకుండా ఆటపాటలు ఆడుకోవాల్సిన టైంలో దానికి స్పెండ్ చేసుకుని ఈ చదువు కూడా మనం చేసుకున్నట్టయితే ఈ బట్టు మంచి మార్కులు రావడానికి విద్యా సంస్థల్లో ఉత్తీర్ణత అవ్వటానికి అవకాశం ఉంది. అంచేత కాలాన్ని వృధాపరచకుండా విద్యార్థులు కూడా ఈ కాలాన్ని మంచిగా వినియోగించుకోండి. మంగళం గోసరేంద్రాయ మహనీగుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సదకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.